హాయ్ హలో నమస్తే. నేను మీ సందీప్. డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ అనేది స్లాట్ ఎలా బుక్ చేయాలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూద్దామండి. దీనికి ఎవరు మీడియేటర్ ఇట్లా ఎవరు అవసరం లేదండి. మనం డైరెక్ట్గా వెళ్ళి లర్నింగ్ అనేది తెచ్చుకోవచ్చు. ముందుగా స్లాట్ బుక్ చేయడం ఎలాగో చూద్దామండి. తెలంగాణ ఆర్టీఏ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇలా మెయిన్ హోమ్ పేజ్ అయితే ఉంటుంది. అందులో న్యూ లర్నింగ్ లైసెన్స్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది మీ డిస్ట్రిక్ట్ ఏంటిది. వరంగల్ అయితే వరంగల్, హన్మకొండ అయితే హన్మకొండ అని చేయాలి. ములుగు అయితే ములుగు, జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే మన ఆర్టీఓ ఆఫీస్ అడ్రస్ అనేది అయితే వస్తుంది. తర్వాత మేము పర్మనెంట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. అనగానే ఇట్లా మీరు స్లాట్ డేట్ అయితే ఏదైతే అవైలబుల్గా ఉందో అవి చూపిస్తుంది. గ్రీన్ కలర్ అవైలబుల్, రెడ్ కలర్ హాలిడేస్. ఇలా మీరు ఏ రోజైతే ఆఫీస్కి అక్కడికి వెళ్తారో ఆ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే టైం కూడా వస్తుంది, స్లాట్ టైం అనేది. డేట్ సెలెక్ట్ చేసుకోగానే టైం వచ్చేస్తుంది. టైం కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనాలి. ఇక్కడ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డిస్ప్లేలో నేమ్ ఎలా కావాలి, కార్డ్ మీద మీ పేరు ఏంటిది, సర్నేమ్ ఇంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేలా ఫీమేల్, ఫాదర్ నేమ్, పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి, నేషనాలిటీ, క్వాలిఫికేషన్, ఈమెయిల్ అడ్రస్ కూడా పెట్టండి. బ్లడ్ గ్రూప్ తెలిసి ఉంటే బ్లడ్ గ్రూప్ కూడా ఎంటర్ చేయాలి. ఐడెంటిటీ మార్క్స్ 10th మెమోలో ఉన్న ప్రకారంగా ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, రెండు అడ్రస్లు ఒకటే ఉంటాయి కాబట్టి ఒకటి ఎంటర్ చేసి కాపీ అడ్రస్ అనగానే అటు సైడ్ పర్మనెంట్ అడ్రస్లో కూడా పేస్ట్ అయిపోతాయి. హౌస్ నెంబర్, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, సిటీ, పిన్ కోడ్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ కరెక్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఏ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి, 2 వీలర్, 4 వీలర్, 3 వీలర్, ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ ఇలా అయితే అన్నీ ఉంటాయి. మనం ఫస్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకొని మనకు 2 వీలర్ అయితేనేమో మోటార్ సైకిల్ విత్ గేర్ అని పెట్టుకోవాలి. 4 వీలర్ అయితేనేమో కార్, 4 వీలర్ అయితే లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్ అని పెట్టుకోవాలి. మనం 2 వీలర్ ప్లస్ 4 వీలర్ రెండింటికి అప్లై చేస్తున్నాను. రోడ్ రోలరు, ట్రాక్టర్ అండ్ ట్రాలీ అన్నీ ఉంటాయి ఇక్కడ. మోటార్ సైకిల్ విత్ గేర్ ఫస్ట్ అంటే బైక్, తర్వాత లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్పోర్ట్ కారు. ఫస్ట్ 4 వెహికల్ పెట్టుకొని తర్వాత 2 వెహికల్ ఇలా అయితే అన్ని ఫిల్ చేయగానే సబ్మిట్ అంటే ఇలా స్లాట్ టైము మనకు అప్లికేషన్ నెంబర్ అయితే ఒకటి జనరేట్ అవుతుంది. దీనికి మనము ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. లర్నింగ్కు 450 రూపీస్ ఉంటుంది, పే చేస్తున్నాను నేను. ఇలా అయితే బ్యాంకింగ్ వస్తుంది. బ్యాంక్స్ అని సెలెక్ట్ చేసుకొని మేక్ ఏ పేమెంట్ అనాలి. అలానే ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ అని అడుగుతుంది. నేనైతే యూపీఐ ద్వారా ఎంటర్ చేస్తున్నాను. ఈజీగా ఉంటుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా అమౌంట్ పే చేయగానే ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఈ రిసిప్ట్ను ప్రింట్ తీసుకొని 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డు
ఒరిజినల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. 10th మెమో లేకపోతే పాన్ కార్డ్ అయితే ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ మీరు బుక్ చేసుకున్న డేట్ అండ్ టైంకి ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళగానే అక్కడ కౌంటర్ అనేది ఉంటుంది. ఆ కౌంటర్లో మనం అప్లై చేసిన పేపర్ ఇచ్చేస్తే మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. అంటే ట్రాఫిక్ రూల్స్ మన ఇండియాలో రోడ్ల పైన వెహికల్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తాయా, రైట్ సైడ్ వెళ్తాయా, రెడ్ సిగ్నల్ అయితే ఏం చేయాలి, గ్రీన్ సిగ్నల్ అయితే ఏం చేయాలి, ఇలాంటి చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఒక 5 minutes అంటే 20 minutes డ్యూరేషన్ ఉంటుంది ఎగ్జామ్. మనం 5-10 minutesలో అయితే కంప్లీట్ చేయవచ్చు. వెంటనే మనల్ని ఒక ఫోటో స్నాప్ తీసుకొని సిగ్నేచర్ తీసుకొని లెర్నింగ్ అయితే ఇస్తారు. ఏ మీడియేటర్ అయితే అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది లెర్నింగ్ అయితే ఎటువంటి మీడియేటర్ అవసరం లేదు. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.